హాయ్ అండి. వీకెండ్ సెలబ్రేషన్ అయినా, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసమైనా, లేదా కార్తీక మాసం వనభోజనాలకైనా, కిట్టి పార్టీకైనా, అకేషన్ ఏదైనా సరే సూపర్ టేస్టీగా ఉండే సేమియా దద్దోజనాన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా కాసిన నీళ్లలో 1 కప్పు సేమియాని ఉడికించుకోవాలి. ఈ సేమియా బ్రేక్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని స్ట్రైన్ చేసేసుకొని మరొకసారి చన్నీళ్ళు కూడా పోసేసుకొని సేమియాని ఇంకొకసారి స్ట్రైన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే సేమియా పొడి పొడిగా చక్కగా వచ్చేస్తాయి. ఈ దద్దోజనానికి పోపు పెట్టడం కోసం కొద్దిగా ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మీకు నచ్చితే కాసిన మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిరియాలు వేసుకోవట్లేదు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు రెమ్మలు వేసేసి ఫ్రై చేసుకున్నాక 2 కప్పుల పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, కాస్త పంచదార వేసేసి బాగా బ్లెండ్ చేసేసుకొని ఉడికించుకున్న సేమియా కూడా వేసేసుకొని మనం పెట్టుకున్న పోపును కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుంటే సేమియా దద్దోజనం తయారైపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.